అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎంతో ఆనందంగా జరుపుకునే ఉగాది పండుగ యొక్క పరమార్థాన్ని తెలుసుకుందాం. పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు. అవి మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పుతాయి. ఉగాది మనకు నేర్పించే అతిపెద్ద పాఠం భావోద్వేగాల సమతుల్యత. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్. ఉగాది పచ్చడిలో ఉండే 6 షడ్రుచులు మన జీవితంలోని సుఖదుఖాలకు, కోపతాపాలకు, జయ అపజయాలకు ప్రతీకలు. ఏ ఒక్క రుచి ఎక్కువైనా పచ్చడి రుచి మారుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా రెండింటిని సమానంగా స్వీకరించాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది. అయితే ఒక సాదాసీదా మనిషి భావోద్వేగాలకు బానిస అవుతాడు. కానీ తన మనస్సును జయించిన మనీషి మాత్రం భావోద్వేగాలను సమతుల్యంలో ఉంచుకొని స్థితప్రజ్ఞత కలిగి ఉంటాడు. మనిషి మరియు మనీషి ఈ పదాలలో చిన్న తేడానే ఉన్న అర్థంలో మాత్రం చాలా లోతైన వ్యత్యాసం ఉంది. అదేంటో చూద్దాం. పుట్టిన ప్రతి మానవుడిని మనిషి అంటారు. కేవలం ఆహారం, నిద్ర, భయం వంటి ప్రాథమిక అవసరాలతో జీవించేవాడు. మనీషి అంటే తన మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకొని లోతైన జ్ఞానాన్ని సంపాదించే వ్యక్తి. తన విచక్షణ జ్ఞానంతో సమాజానికి దిశానిర్దేశం చేసే మేధావి. అయితే ఒక సాదాసీదా మనిషి పరిపూర్ణమైన మనీషిగా ఎలా మారతాడు? ఎవరైతే అరిషడ్ వర్గాలను జయిస్తాడో అతను మనీషిగా మారతాడు. ఈ అరిషడ్ వర్గాలు మనిషిని మనీషిగా మారకుండా అంటే జ్ఞానిగా మారకుండా అడ్డుకునే 6 అంతర్గత శత్రువులు. అవి 1 కామము అంటే డిజైర్స్ మితిమీరిన కోరికలు. 2 క్రోధము అంటే యాంగర్ అదుపులేని కోపం. 3 లోభము గ్రీడ్ పిసినారితనం లేదా దేనిని వదలలేకపోవడం. మోహము అటాచ్మెంట్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్ వస్తువుల మీద కానీ వ్యక్తుల మీద కానీ అతిగా వ్యామోహం పెంచుకోవడం. 5 మదము ప్రైడ్ ఆర్ ఇగో అహంకారం లేదా గర్వం అంటారు. 6 మాశ్చర్యము జెలసి ఎదుటివారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోవడం అసూయ అని కూడా అంటారు. అయితే ఒక సాధారణమైన మనిషి వీటిలో చిక్కుకుపోతాడు. ఎవరైతే వీటిని జయిస్తాడో అతనిలో దైవత్వం మేల్కొంటుంది. అప్పుడు సాధారణ మనిషి మనీషి అవుతాడు. అంటే మహాత్ముడు అవుతాడు. వసంతకాలంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కలకలలాడుతున్నట్లు మనం కూడా మనలోని పాత చెడులను వదిలేసి కొత్త ఆశలతో, ఉత్సాహంతో విజ్ఞత కలిగిన మనీషిగా ఎదగడమే ఈ పండుగ యొక్క అసలైన పరమార్థం. చివరగా ఉగాది సందర్భంగా మనం ఒక దృఢ సంకల్పం చేద్దాం. మనం కేవలం పుట్టినందుకు జీవించే మనిషిగా మిగిలిపోకుండా వివేకంతో ఆలోచించే మనీషిగా మారి మన కుటుంబాన్ని గౌరవప్రదంగా, మన సమాజాన్ని ఐకమత్యంతో మరియు మన దేశాన్ని విశ్వగురువుగా నిలబెడదాం. ధన్యవాదాలు. మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.